ప్రతి మేకప్ ఆర్టిస్ట్కి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చే ఉంటాయి. హలో క్యూటీస్, మనకి సీజన్ ఉన్నప్పుడే పని ఉంటుంది, అన్ సీజన్లో అసలు మనకి ఏం వర్క్ ఉండదు. మనకి ఫుల్గా ఈవెంట్స్ ఉన్నప్పుడే మన ఇంట్లో ఫంక్షన్స్ అవ్వడమో లేదా టెంపుల్స్కి అటెండ్ కావడమో ఇలాంటి చిన్న చిన్న సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసి ఉంటారు. నేను కూడా ఫస్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. నేను నా ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, అలాగే నా వర్క్ని కూడా నేను దూరం చేసుకోవాలనుకోలేదు. ఈ మ్యామ్ అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఫొటోస్కి వీడియోస్కి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి రమ్మన్నారు. శ్రీనివాస కళ్యాణంకి మేకోవర్ కావాలి అని చెప్పి. ఈ ఈవెంట్ వచ్చేసరికి కరీంనగర్లోనే. నేను 8:30 వరకు కంప్లీట్ చేసుకున్నాను. సో లోకల్లో కాబట్టి నాకేం ప్రాబ్లం కాలేదు. నేను 8:30కి స్టార్ట్ అయిపోయాను వేములవాడకి. సో అక్కడికి వెళ్ళేసరికి 9:30 అయింది. మాకు దర్శనం అయిపోయేసరికి 11:30 అయిపోయింది. సో చాలా బాగా దర్శనం అయిపోయింది నాకు. ఇంక అప్పటికి వేములవాడలో దర్శనం అయిపోయినాక నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. సో సెకండ్ ఈవెంట్ రిసెప్షన్ది. వాళ్ళు నన్ను 3:30కి రమ్మన్నారు. మేము వెంటనే కొండగట్టుకి స్టార్ట్ అయిపోయాము. అక్కడ కూడా కొంచెం టైం పట్టింది దర్శనానికి. అక్కడ బాలాదిత్య గారు అలాగే కౌశల్ గారు కలిశారు. చాలా బాగా మాట్లాడారు, ఫొటోస్ తీసుకున్నాము. సో కరీంనగర్కి వచ్చే రూట్లోనే గంగాధర్ ఉంటుంది. అక్కడనే నాకు సెకండ్ మేకోవర్ ఉండే, ఎంగేజ్మెంట్ అది. వాళ్ళైతే కొంచెం ఫొటోస్కి వీడియోస్కి సపోర్ట్ చేయలేదు, జస్ట్ హెయిర్ స్టైల్స్ మాత్రమే నేను వీడియోస్ తీసుకున్నాను. నేను క్లయింట్ చెప్పిన టైం కన్నా ఇంకా ముందే వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చాలాసేపు నేను వెయిట్ చేశాను. బట్ సక్సెస్ఫుల్గా నేనైతే ఈవెంట్ కంప్లీట్ చేసుకున్నాను. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నేను ఎదుర్కొంటా అనే ధైర్యం అయితే నాకు వచ్చింది. థ్యాంక్ యూ అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి. అందరికీ బాయ్ బాయ్.